దయచేసి మమ్మల్ని వదిలేయండి. నాకు వదిలేయాలనే ఉంది నారాయణ, కానీ మిమ్మల్ని చంపడం తప్ప నాకు వేరే ఆప్షన్ లేదు. లేకుండా చేసింది మీ కూతురు, మీ కూతురు, మీ కూతురు. ఏంటలా చూస్తున్నారు? మీ కూతురు చచ్చిపోయింది, మీ కూతురు చచ్చిపోయింది, మీ కూతురు చచ్చిపోయింది, మీ కూతురు చచ్చిపోయింది. ఆ విషయం నీకు తెలీదా? ఏం మాట్లాడుతున్నారా? ఏయ్! నా కూతురు చచ్చిపోవడం ఏంట్రా? అర సెకండ్ ముందు వరకు ఉన్న భయం పోయి నీ కళ్ళలో కోపం కనిపిస్తుందంటే నాకు ఈ కోపం అస్సలు నచ్చడం లేదు. మీ కళ్ళల్లో నన్ను చూడగానే ఉన్న భయం, అది నాకు కావాలి. హ? ఆ ఏడుపేంటి? మీకు మీ కూతురు చచ్చిపోయిందని అసలు చెప్పకుండా ఉండాల్సిందే. మూడంతా పాడు చేశారు. ఫాస్ట్ గా పదకేడి, మనకి ఎక్కువ టైం లేదు. పద్మ వాళ్ళు ఉంటున్న ఏరియాలోకి వచ్చేసాం. వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఈ చుట్టుపక్కలే ఇక్కడ ఉండాలి. రైట్. ఏం షాట్ రా మీనన్. శబా శబా శబా. ఏమండి లేవండి, ఏమండి కిడి అటు. పద్మకి ఏం జరిగిందో తెలియదు. ఈ రౌడీలు మనల్ని వెతుక్కుంటూ వచ్చారంటే పద్మ గురించి నిజం దాయాలనే అయి ఉంటుంది. నువ్వైనా వెళ్ళి పోలీసులకి కలువు. పద్మ చావుకి న్యాయం చేయవే. పోవే పో. అది కాదండి, నా కథ అయిపోయింది. నా గురించి వదిలేవే. నా పని అయిపోయింది. నువ్వు పోలీసుల దగ్గరికి వెళ్ళి బతకవే. పోవే పో. దాన్ని పట్టుకుంటారా? సరే బాయ్. ఆగవే, ఆగు. ఏయ్, ఆగు. అమ్మా, అయ్యో అయ్యో అమ్మా, లేవండి. అమ్మా లేవండమ్మా. మీరు పద్మ వాళ్ళ అమ్మ కదా? అవునమ్మా. అక్కడ రౌడీలు మా అయ్యని కాల్ చేశారమ్మా. దయచేసి ఆయన్ని కాపాడండి అమ్మా. సరే, మీరు జాగ్రత్త. మీరు జాగ్రత్త. ఏయ్! 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 ఏమైందిరా? ఏయ్! ఏమండి, మీ ఆయన ఎక్కడున్నారు? అక్కడమ్మా, అటువైపు. ఆగండి రా. మీ ఆయనకేం కాదు. పదండి వెళ్దాం. పదండి. బాయ్, జీడి వచ్చేసింది బాయ్. జీడి వచ్చేసింది బాయ్. జీడి వచ్చేసింది బాయ్. మిమ్మల్ని చూస్తే రిస్క్. వెళ్దాం పదండి. ఈ కేసు వెనుక మీరున్నారని తెలీదు. తెలియకూడదని మీరే చెప్పారు కదా. పదండి బాయ్, వెళ్దాం. ప్రతి దాంట్లో ఈ చెడి ఒకతే. చెడే బాయ్, వద్దు బాయ్. చెడే. వెళ్దాం, పదండి బాయ్. చెడే. పోనీ. ఏమండి, ఏమండి లేవండి. ఏమండి, ఏమండి లేవండి. అమ్మా, వెంటనే హాస్పిటల్ కి తీసుకెళ్తామమ్మా. ఏమండి లేవండి.
వస్తామమ్మా, రండమ్మా. ఏమండి పోలీసమ్మా, ఏంటమ్మా ఎవరు అంబులెన్స్ కి ఫోన్ చేయరంటమ్మా. అంబులెన్స్ కి ఫోన్ చేయండమ్మా, ఫోన్ చేయండమ్మా. నారాయణ గారు చనిపోయారమ్మా, చనిపోయారమ్మా, చనిపోయారమ్మా. ఏమండి ఏమండి ఇవాళ నువ్వు కాపాడిన ప్రాణాన్ని నీ కళ్ళ ముందే తీస్తా చెడి. ఒక్క రోజులో కూతుర్ని భర్తని కోల్పోయింది సార్. ఆవిడ పరిస్థితిని తలుచుకుంటేనే గుండె తరుక్కుమంటుంది. ఎంత బాధలో ఉన్న ఆవిడ దగ్గరికి వెళ్ళి చనిపోయే ముందు వాళ్ళ 16 ఏళ్ల కూతురు ప్రెగ్నెంట్ అని ఎలా చెప్పాలి సార్? సింధు ఏం చేస్తున్నావు? నాకు కొంచెం ఎక్కువ ఎమోషన్స్ అక్క మేడం, ఏమీ అనుకోకండి. ఎవరు బాధపడ్డం చూసినా నేను తట్టుకోలేను. అలాంటిది ఇంత బాధపడ్డం చూస్తుంటే ఈ ఏడుపు ఎంత ఆపుకున్నా ఆగడం లేదు. ఏంటా ఆంజనేయ, నువ్వున్నావన్న ధైర్యంతోనే కదా మేమంతా బ్రతుకుతున్నాం. నువ్వే ఇలా చేస్తే, మంచికి తోడుండాల్సిన నువ్వే ఇలా నేరానికి తోడుగా ఉంటే ఎలా న్యాయం గెలుస్తుంది? అయ్యో, ఏం చేస్తున్నావు సింధు? మనుషులందరూ దేవుడి ప్రతిరూపాలు అంటారు కదా అక్క మేడం. ఇప్పుడు ఇలా జరిగిందంటే ఏది కూడా దేవుడి తప్పే కదా. అందుకే నేరుగా దేవుడితోనే తేల్చుకుంటున్నా. నువ్విలా మంచికి పరీక్షలు పెడుతూ ఉంటే నిన్నెవరూ నమ్మరు, మంచి వైపు ఎవ్వరూ నిలబడరు కూడా. అమ్మా సింధు, నువ్వు ఆంజనేయంతో డిస్కషన్ అయిపోతే ఇన్వెస్టిగేషన్ మొదలు పెడదాం. పర్లేదు సార్. సింధు, నువ్విక్కడే కూర్చుని మీ ఆంజనేయుడితో ఎందుకు ఇలా చేశాడో గట్టిగా అడుగు. నేను కేడి వెళ్ళి ఇన్వెస్టిగేషన్ చేస్తాం. అది కాదక్క మేడం, నేను చెప్పింది చెయ్యి.